వచ్చినప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడ యూపీఎస్సీ భవన్ దగ్గర వచ్చినప్పుడు ఒక ఇష్యూ జరిగింది. సో ఆల్మోస్ట్ 10 days ఇక్కడే ఉన్నాను అనమాట. సో ఇప్పుడు కూడా అక్కడే ఉన్నాను. సో ఎవ్రీడే మార్నింగ్ వచ్చేసేసి దానికి సంబంధించి అంటే అందరూ ఇంటర్వ్యూ క్యాండిడేట్స్ అందరూ రావడం ఎవ్రీ మార్నింగ్. సో వాళ్ళకంటే ముందు మేము వెళ్ళి నుంచోవడం, తర్వాత వాళ్ళ దగ్గర నుంచి అంటే అందరికి విషెస్ చెప్పడం, తర్వాత మళ్ళీ వాళ్ళతో ఎలా ప్రిపేర్ అయ్యారు ఏంటి అని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం. ఇలా ఏంటి అంటే చేస్తూ ఉంటే ఒకరోజు సెక్యూరిటీ వాళ్ళు పిలిచి, సో బాబు విజిలెన్స్ వాళ్ళు రిపోర్ట్ వచ్చింది, సో ఎవ్రీడే మార్నింగ్ వస్తున్నాం అంటే ఈవినింగ్ దాకా ఉంటున్నాం అంటే ఇక్కడే నుంచొని ఉంటున్నామంట అని చెప్పి అది కొంచెం వాన్ చేయడం లాగా జరిగిందనమాట. సో వాన్ చేశారు. సో దట్ బట్ మన తెలుగు ఒక సెక్యూరిటీ పర్సన్ అంటే ఏం పర్లేదు బాబు, ఉండకు ఇంకా ప్రాబ్లం అవుతుందని చెప్పారు. దట్ వాజ్ వన్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు. గుడ్డా బ్యాడా అనేది పక్కన పెడితే సో బాగా భయపెట్టేశారు అప్పుడైతే. బట్ ఎనీవే, సో అప్పుడు నేను చాలా నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తాను. సో అందుకనే ఇప్పుడు మళ్ళీ నేను రావడానికి కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్, నేను ఒక ఎంప్లాయీని పంపించి ఒక 10,000 పెట్టేసేసి ఎంప్లాయీని పంపించేసి అయిపోతుంది. బట్ స్టిల్ సో కానీ నేను నేర్చుకోవాలి, ఎక్స్ప్లోర్ చేయాలి నాలెడ్జ్ని, సో దట్ ఐ కెన్ గైడ్ మెనీ స్టూడెంట్స్ ఇన్ ఎ బెటర్ వే. ఎందుకంటే ఇప్పటిదాకా నాకు వచ్చిన నాలెడ్జ్ ఏందో, నేను ఇంతవరకు బుక్స్ అనేది చదువుతాను. సో ఆఫ్టర్ స్టార్టింగ్ అంటే కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత బుక్స్ రీడ్ చేయడం స్టార్ట్ చేశాను అండ్ కొంతమంది సజెషన్స్ వల్ల. బట్ ప్రీవియస్గా నేను ఏం చేసిన నాలెడ్జ్ మొత్తం కూడాను సో త్రూ మీటింగ్ న్యూ పీపుల్ అండ్ ఎక్స్ప్లోరింగ్ న్యూ ప్లేసెస్ అండ్ మీటింగ్ విత్ న్యూ ప్లేసెస్, సో దట్ ఐ గట్ సో మచ్ నాలెడ్జ్ ఆన్ దట్. సో చూద్దాం. సో ఈరోజు అయితే మంచిగా ఇక్కడ వాతావరణం కూడా బాగానే ఉంది. పోయినసారి అయితే చాలా ఎక్కువ చలి ఉండింది. సో చూద్దాం ఈరోజు ఎంతమందితో మీట్ అవుతావు ఏంటి. ఇక్కడ ఒక యూట్యూబర్ కూడా ఒక వేరే వాళ్ళు తగిలారు. సో యూట్యూబర్ అంటే స్టూడెంట్ అని చెప్పి